దేనికోసం మన ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేస్తున్నావు దేనికోసం? విలువ ఉందా ఉపవాస ప్రార్థనకి? ఎందుకోసం రావాలి? ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే రానవసరం లేదు, నువ్వు పరిశుద్ధుడు అయితే రానవసరం లేదు. లేదండి, నాలో లోపం ఉంది, నేను సరి చేసుకోవాలి, నాలో మంచి లేదు, నేను మార్చుకోవాలి అని నువ్వు దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా దేవుడు నిన్ను క్షమిస్తాడు, తప్పకుండా దేవుడు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. అందుకని ఏం చేయాలా? డూ ప్రేయర్ విత్ ఫాస్టింగ్. హల్లెలూయా. యాకోబు 5వ అధ్యాయం 14-15. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఏమంట? అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. తర్వాత, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూడండి, ఇక్కడ నూనె వేసి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అనారోగ్యంతో ఉన్నారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన ఏమంట? పూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని ప్రార్థన. ఎందుకు నీతిమంతుడు అన్నాడు ఇక్కడ? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, కానీ అది విడుదల రాలేదు, స్వస్థత జరగట్లేదు. కానీ ఇక్కడ లోతుగా ఆలోచన చేస్తే, సంఘ పెద్దలు నూనె వేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, తర్వాత ఒకవేళ నువ్వు పాపివైతే నీ పాపములను ఒప్పుకొని నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి, ఒకరి పాపాలు ఒకరు క్షమించుకోవాలి. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు. అయ్యా, ఎందుకు స్వస్థత రావట్లేదు? బికాస్ నీ మనసు ఒప్పుకోవట్లే కదా. నీ మనసు ఒప్పుకోలే. ఎంతసేపు తిడతావు, ఎంతసేపు శపిస్తావు, ఎంతసేపు ఏడుస్తావు, ఎంతసేపు బాధపడతావు. దానివల్ల ప్రయోజనం ఏమి రాదమ్మా. దానివల్ల విడుదల రాదు, దానివల్ల నెమ్మది దొరకదు, దానివల్ల సమాధానం రాదు, దానివల్ల స్వస్థత జరగదు. నువ్వేం చేయాలి? దేవుణ్ణి నువ్వు ఆశ్రయించి, అయ్యా నా పాపాన్ని క్షమించు, అయ్యా నేను ఇదిగో వీళ్ళందరినీ క్షమించాను, నన్ను క్షమించు, నా అపరాధములను క్షమించు. దీంట్లో ఎంత శక్తి ఉందంటే, చాలామంది ఏమనుకుంటారు, ఎప్పుడు పాపం గురించేనా? అయ్యా, యేసుక్రీస్తే చెప్పాడు, యేసుక్రీస్తే స్వస్థపరిచి మీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు. యేసుక్రీస్తే చెప్పాడు మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండడానికి నువ్వు ఏం చేయాలో కూడా చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నోట వచ్చిన మాటల ద్వారా బోధింపబడినటువంటి ఆ సత్యాన్ని మీకు నేను బోధిస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 32వ దావీదు కీర్తన మొదటి 5 వచనాలు మనం శ్రద్ధగా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అంటే, ఇప్పుడు మనము యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం ఆయన పరిహారము చెల్లించాడు. యేసుక్రీస్తు ద్వారా మనం పొందాం. అందుకని మనం ధన్యులము. హల్లెలూయా. మనం ధన్యులము బికాస్ ఆఫ్ జీసస్. హల్లెలూయా.
క్రీస్తును బట్టి నీవు ధన్యుడవు, ధన్యురాలవు. క్రీస్తును బట్టి నీ అతిక్రమములు, నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావో, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా నువ్వు ఎలా జీవించాలో, ఎలా పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించాలో ఈరోజు నీకు బోధించబడింది. దాన్ని కాపాడుకోవాలా. క్రీస్తు నీ కొరకు పరిహారముగా, క్రీస్తు నీ కొరకు ప్రాయశ్చిత్తముగా అర్పించబడ్డాడు. కాబట్టి నీవు ధన్యుడవమ్మా, నీవు ధన్యురాలవు, నీవు ధన్యుడవు. తర్వాత 2వ వచనం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఎవరండి కదా? ఎవరైతే ఇందాక నేను చెప్పిన విధంగా నడుచుకుంటారో వారు యేసుక్రీస్తు ద్వారా యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వారుగా ఉంటారు. కాబట్టి వారు నిజముగా ధన్యులే. హల్లెలూయా. ఎవరండి? దేవుడే సాక్ష్యం ఇస్తాడంట నీకోసం. యేసయ్య నామములో నీవు ధన్యుడవయ్యా, ఎందుకంటే ఆత్మలో కపటము లేని వాడవుగా నీవు ఈరోజున్నావు. ఆత్మలో కపటము లేని దానవుగా నువ్వు ఉన్నావు. స్త్రీలేమి పురుషులేమి, నీ ఆత్మలో కపటం ఉండకూడదు. అప్పుడు నీ ఆత్మకు నెమ్మది దొరుకుతుంది. హల్లెలూయా. నీ ఆత్మకు స్వస్థత దొరుకుతుంది, నీ ఆత్మకు సమాధానము దొరుకుతుంది. హల్లెలూయా. లేకపోతే మన జీవితం ఎట్లా ఉంటుంది? ఎప్పుడు బాధలే, ఎప్పుడు వేదనలే. ఈ వాక్యమును వినడం ద్వారా మనలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడతాయి. హల్లెలూయా. మనలో ఉన్న లోపాలు, మనం చేస్తున్నటువంటి పనుల్లో మన లోపాలు మనకు తెలియాలి. అయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, జ్వరం అన్నారు, అక్కడికి వెళ్తే లేదు, డాక్టర్ చూసాడు జ్వరం లేదు కదా అని పంపించాడు అనుకోండి. ఇంటికి వెళ్ళక మళ్ళీ వచ్చింది, అప్పుడు ఏంటి? బ్లడ్ టెస్ట్లు చేస్తారు. లోపం ఏంటో తెలిసిపోతుంది. ఇది ఏంటిది, దేనికి వచ్చింది? వైరల్ ఇన్ఫెక్షన్, దీని ద్వారా. సో దానికి ట్రీట్మెంట్ మనం తీసుకుంటాం. అట్లాగే ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు ఏ సమస్య ఉంది? ఈరోజు నీ ఆత్మ వర్ధిల్లటం లేదు, నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఆ ఎదుగుదల కనబడటం లేదు. ఎక్కడ ఏం లోపం ఉందో నువ్వు తెలుసుకోవడానికి ఈ వాక్యాన్ని నువ్వు వింటూ ఉండాలి. వినేటప్పుడు ఆ లోపము నీకు ఇట్లా స్క్రీన్ పైన కనబడుతూ ఉంటుంది. అప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకునే ఫార్ములా దేవుడు ఇస్తాడు నీకు. అప్పుడు నీ జీవితంలో నెమ్మది, సంతోషం, సమాధానమును పొందుకుంటావు. అందుకే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా.